హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఒక చిన్న వీడియోతో మరొకసారి మీ ముందుకు వచ్చాను. అరుణ వైటీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చిన్న కామెంట్ కూడా పెట్టండి. 12 రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలండి. అసలు ఇప్పుడు కూరగాయలంటే మనకి ఆకాశంలో చందమామలాగా అందగలేనంత ఎత్తులో ఉన్నాయన్నమాట. అంటే రోడ్ల మీద కూడా నీళ్లు విపరీతంగా, మనం కూడా మోకాళ్ళ లోతు నీటిలో నడిచెళ్ళే పరిస్థితి ఉంటే, ఇప్పుడు కూరగాయల మొక్కలన్నీ కూడా మేము కూడా ఓపెన్ ల్యాండ్లో కొన్ని మొక్కలు వేసామండి. పాదులు, బీరకాయలు రోజు 5-6 కేజీలు తక్కువ కాకుండా కాస్తున్నాయి. అలాంటి పాదులన్నీ కూడా మొన్న వెళ్ళారు మా పిల్లలు. మెడలోతు నీళ్ళు ఉన్నాయంటండి. మొత్తం పాదులన్నీ పోయినాయి. ఇంకా మన కూరగాయలు అయితే మాత్రం మన మిద్దె తోట మీద పెంచుకున్నవే ఇప్పుడు మనకి దిక్కైనాయండి. ఈ మిద్దె తోట మీద పెంచుకునే మొక్కలు మనం టబ్బుల్లో వేసుకుంటాం కాబట్టి అవి ఎన్ని వర్షాలు వచ్చినా, ఎంత మొలకలు వచ్చినా, ఎన్ని కొట్టుకుపోయినా ఏమీ కాదండి. నీళ్ళు టబ్బులో నుండి కారిపోతాయి. మొక్కలు బాగానే ఉంటాయి. కాకపోతే పోషకాలన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఆ పోషకాలన్నీ కూడా మళ్ళీ మనం ఇచ్చుకుంటే మనకి కొంచెం కూరలు గడిపేస్తుందండి. ఇంకా బయట కొనుక్కునే అవకాశం మనకు లేనే లేదు. ఎక్కడ తోటలు లేవండి. మనం ఎవరిని నిందించడం కాదు. అంటే అతివృష్టి అనావృష్టి అంటారు కదండి. ఎండలు ఎక్కువ కాసేస్తే కూరగాయలు కాయవు, అలాగే వర్షాలు ఎక్కువ కురిసేస్తే మొత్తం మునిగిపోతాయి, కూరగాయలు దొరకవు. అలా ఉంటుందండి మన పరిస్థితి. మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇప్పుడు కూరగాయల మొక్కలను మాత్రం మీ పెరట్లో, మీ టెర్రస్ మీద జాగ్రత్తగా పెంచుకోండి. అవి పెంచుకుంటేనే మనకి ఆహారం. లేదంటే రోజు చారు, పప్పు, ఇంకా పచ్చళ్ళు, కారపొళ్ళు వేసుకొని తినాల్సి వస్తుంది. చాలా రోజులు అలాగే తింటే బాగుంటుందిలేండి. మనకు కూడా మన మొక్కల గురించి శ్రద్ధ లేనప్పుడు మనం ఏం చేయగలం. నాకు ఈ వర్షాల వల్ల కొద్దిగా ఆస్తమా ఉందని చెప్పాను కదండి. ఈ ఆస్తమా పెరిగిపోయింది, దగ్గు, జ్వరం అన్నీ కూడా వచ్చేసినాయి అనమాట. ఇంట్లో కూడా అసలు మనస్థిమితంగా లేదు, ఎవరికి ప్రశాంతత లేదు. ఈ టెర్రస్ మీద కూడా మొత్తం తడిసిపోయి మొత్తం అంతా పాకుడు కట్టేస్తుంది. ఇవన్నీ కూడా మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. వీటి కోసం నేను మొక్కలు మళ్ళీ వీటికి పోషకాలు ఇవ్వాలి కదండి. ఇప్పుడు ఈ పోషకాలు ఇవ్వటం కోసం నేను ఒక లిక్విడ్ని తయారు చేశానండి. అంటే 2 రోజులుగా ఎండ కాస్తుంది కాబట్టి మొక్కలు మొదల్లో ఆరిపోయినాయి, మళ్ళీ ఎండిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకోవచ్చు. ఈ ఉన్న కూరగాయలన్నీ కోసేసి కొంచెం లిక్విడ్స్ అన్నీ తయారు చేసుకొని మొక్కలకి ఇచ్చేద్దామండి. ఇప్పుడు ఆ లిక్విడ్ చూడండి మీరు, మనం ఎప్పుడు చేసుకునేయే, కానీ నేను కొంచెం డిఫరెంట్గా అన్నీ మొత్తం కలిపేసి చేసేస్తున్నాను అన్నమాట. ఈ పూలు కూడా సరిగ్గా విచ్చుకోవట్లేదండి వర్షం వల్ల. చూసారా పూలు కూడా ఎలా ఉన్నాయో. ఇదిగో చూడండి, ఇప్పుడు బాగా మాగిపోయిన అరటిపళ్ళు. ఓహో, అరటిపళ్ళే కదా, ఎప్పుడు చేసేదే కదా అని కట్ చేసేయకండి. ఇంకా నేను దీనిలో ఏమేమి కలిపానో చూడండి, చివరి వరకు చూడండి. ఈ పోషకాలన్నీ ఒకేసారి ఇచ్చేస్తే మంచిది. అంటే ఒక్కొక్కటి చూపిస్తున్నారు కదా అందరూ. ఇవేమో బియ్యం కడిగిన నీళ్ళండి. ఈ బియ్యం కడిగిన నీటిలో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మొత్తం ఈ అరటిపళ్ళన్నీ, మాగిన అరటిపళ్ళు తొక్కలు అన్నీ కూడా వేసేస్తున్నాను. అవన్నీ కూడా చక్కగా కలిపేసి మెత్తగా పేస్ట్లు అయిపోయే వరకు కలిపేసి ఆ నీటిని అలా ఉంచేయండి. ఇంకా 2 రోజుల వరకు మనం బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు అన్నీ కూడా దీంట్లో పోసుకోవచ్చు. ఇవన్నీ కూడా చక్కగా ఫర్మెంట్ అయిపోతాయండి. చూడండి, ఇలా చక్కగా మెత్తగా పిసికేసి ఆ నీటిలో అలా ఉంచేయండి. అంటే మనం ఎప్పుడూ కూడా మనం అరటిపళ్ళని ఏం చేసుకుంటామంటే, ఏ అరటిపళ్ళు బెల్లంతో కలిపేసి ఉంచేస్తాము. అది బాగా ఫర్మెంట్ అయిన తర్వాత కొంచెం 5 ml 10 ml అలాగా 1 లీటర్కి కలుపుకొని అలా ఇస్తూ ఉంటాము. అది కూడా నా దగ్గర ఉంది. ఇది ఫ్రెష్గానే ఇచ్చేస్తామండి. అంటే పూలు బాగా పూస్తాయి, కాయలు బాగా కాస్తాయి,
అన్ని ప్రోటీన్స్ దీనిలో ఉంటాయి. మన కూరగాయలు, ఉల్లిపాయల తొక్కలు అన్నీ వేసేసుకోవచ్చండి. అన్ని ప్రోటీన్స్ ఉంటాయి మొక్కలకి. ఎన్పీకే అన్నమాట, న్యాచురల్గా మనకు లభించే ఎన్పీకే దీనిలో ఉంటుంది. పొటాషియం అరటి పళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది, మీకు తెలుసు కదండి. అలాగే బియ్యం కడిగిన నీటిలో కూడా ఉన్న పోషకాలన్నింటినీ కూడా మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. అది రెండో రోజు కూడా ఈ వచ్చిన బియ్యం కడిగిన నీళ్ళు దానిలో పోసేస్తున్నాను అనమాట. దానిలో కొంచెం దొండకాయ ముక్కలు కూడా వేసాము. అవి కూరగాయల ముక్కలు అన్నమాట అండి. అవి కూడా దాంట్లో పర్మెంట్ అయిపోతాయి. మనం మొక్కలకు అలాగే వేసేసుకుంటాం కదండి. రెండో రోజుకైతే ఇంకా బాగా మెత్తగా అయిపోయింది. దాంట్లో కలిసిపోతాయండి, ఇంకేం ఉండదనమాట, పేస్ట్లో అయిపోతుంది. అది మూడో రోజు చూసేసరికి ఇంకా మనం మొత్తం కలిసిపోయే ఉంటుంది, మొత్తం అన్నీ కలిసిపోతాయి అన్నమాట. నేను ఇంకొక బకెట్లో ఉల్లిపాయ తొక్కలు అవన్నీ వేసి ఇంకొంచెం బియ్యం కడిగిన నీళ్ళు 2 రోజుల ముందుగానే ఫెర్మెంట్ చేసి ఉంచానండి. అది చక్కగా పులిసిపోతుందన్నమాట. మన మొక్కలకి మంచి పోషకాలను ఇస్తుంది. ఇప్పుడు ఈ సమయంలో మనం ఇచ్చామంటే మాత్రం ఆ పూత రాలిపోకుండా కాయలు కూడా చక్కగా ఇదవుతాయండి, కాస్తాయి. ఇది చూడండి, ముందు కలిపి ఉంచిందనమాట. ఇది ఉల్లిపాయ తొక్కలు ఉన్నాయి, కొంచెం కూరగాయలు, వెల్లుల్లిపాయ రేకలు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అది కూడా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు నేను కలిపింది గిన్నెలో ఉంది. అరటిపండు తొక్కలు అవి ఉన్నాయి, అవి కూడా బియ్యం కలిపిన నీటిలోనే వేసేస్తున్నాను. నేను చేసేది చూపిస్తున్నానండి. చాలామంది చేస్తున్నారు ఇలాగా, మీరు అందరికీ కూడా తెలిసిందే. కానీ నాకు హెల్ప్ చేయాలంటే మాత్రం నా వీడియో కూడా ఫాలో అవ్వండి, చూడండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అంటే పెద్దవాళ్ళని కొంచెం మీరు కూడా ఆదరించాలి కదా. చిన్నపిల్లలంతా ఫాస్ట్గా మేమేమీ చేయలేం కదా, చేసినవి కూడా చూపించలేము సరిగ్గా. వాటిని వీడియోలు తీసుకోవటం కుదరదు. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో ఈ పని చేసుకోవాలి. వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరు కదా. అందుకనేసి మీరు మాకు కొంచెం కోఆపరేట్ చేయటం కోసం హెల్ప్ చేయటం అన్నమాట. ఇది మీరు హెల్ప్ చేయటమే. ఇవన్నీ కూడా ఒక బకెట్లో పోసేద్దామండి. పోసేసి మనం నీటిలో కలుపుకొని మొక్కలకి ఇచ్చేసుకుందాం. మళ్ళీ చెప్పేశాను కదా అనేసి మీరు చూడటం మానేయద్దు ప్లీజ్ అండి. చివరి వరకు చూడండి. ఒక లైక్ అండి, ఒక కామెంట్ అండి. అది మంచిగా కాకపోయినా పర్వాలేదు, మీరు అలా చేయొద్దు ఇలా చేయండి అని కూడా మీరు సలహా ఇవ్వచ్చు. అలా కూడా నేను మీ సలహాను తప్పకుండా పాటిస్తాను. ఈ బియ్యం కడిగిన నీటిలో ఉండే పోషకాలన్నీ చాలా మంచిదండి. మనం మొక్కలకి మట్టిని చాలా గుల్లగా ఉంచుతుందన్నమాట. దానిలోనే మనకి ఏమవుతుందంటే వానపాములు కూడా చక్కగా పెరుగుతాయి. ఈ స్వీట్ ఉంది కదండి, ఈ మన బనానాలో, అదే అరటి పండ్లలో తీపి ఉంటుంది కదా, ఆ తీపికి చక్కగా వానపాములన్నీ కూడా అవి తిని చక్కగా పెరుగుతాయి అన్నమాట. న్యాచురల్ ఫుడ్ కదండి, మరి మనం కూడా న్యాచురల్గా తినాలనుకుంటున్నాం. అవి కిందకి కారిపోకుండా ఒక్కొక్క మొక్కకి చక్కగా ఇచ్చేసుకుందామండి. మొక్కలు బాగుంటాయి. ఇప్పుడు వారంలో ఒక 2-3 సార్లు ఏదో ఒక మనం పోషకాలు ఇస్తూనే ఉండాలండి. రేపైతే నేను ఇంకా దీనికి వేరే మామూలు ఎరువులు ఇస్తానండి. ఏంటంటే అది ఆవు పేడ, ఎండిపోయిన ఆవు కంపోస్ట్ అన్నమాట. చూడండి చక్కగా కాస్తున్నాయి. ఈ నీళ్ళ వల్ల, వర్షాల వల్ల ఇలా పాడైపోతున్నాయి మొక్కలు. అవి మళ్ళీనేమో కంపోస్టు ఇంక ఇవన్నీ కూడా కలిపి రేపు ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మట్టిలో పోషకాలన్నీ తగ్గిపోయినాయండి. చూస్తున్నారు కదండి, మీరందరూ కూడా నా ఛానల్ ఫాలో అవ్వండి. నాకు కొంచెం హెల్ప్ చేసినట్టుంటారు. తప్పకుండా మీరు చూసి ఒక్క లైక్ చేసి చిన్న కామెంట్ పెట్టండి. ఈ వయసులో ఇంత కష్టపడి ఈ మొక్కలన్నీ పెంచుకోవడం అంటే చాలా చాలా కష్టం. అయినా నేను కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొద్దిగా చేయలేకపోతున్నాను. కొంచెం పర్వాలేదు, కష్టపడితే మనకి మంచి ఆహారం దొరుకుతుందన్నమాట. ఎవరైనా సరే
70 ఏళ్ళోళ్ళు కూడా చేస్తున్నారు. నేను మాత్రం ఒక 5 ఏళ్ళు తక్కువే కదా, 65 ఏళ్ళే నాకు. పర్వాలేదు, చెయ్యొచ్చు. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరినైనా హెల్ప్ తీసుకోవచ్చు, ఎవరొకరు హెల్ప్ చేస్తారు. నాకు సొంతంగా చేసుకుంటేనే, నా చేతికి ఆ మట్టి అంటుకుంటూనే నాకు చాలా చాలా ఇష్టంగా ఉంటుందండి. మీరందరూ ఇవన్నీ చూసి నేను ఏమేం చేస్తున్నాను, చిన్న చిన్నవి అన్నమాట, ఇలా చేసి ఆ తర్వాత మీరు ఒక కామెంట్ పెట్టండి. చూడండి, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈ నిమ్మ మొక్కలండి ఇవన్నీ కూడా ఇలా పెంచుకుంటున్నాను. టమాటాలు, వంగ మొక్కలు, ఆ తర్వాత తోటకూర, గోంగూర, ఇలాంటివన్నీ పెంచేస్తూ ఉంటానండి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాను. మా పిల్లలు అయితే గోల పెడతారు, అయినా సరే నేను మానను. మీరు కూడా చూడండి, మీరు చక్కగా చెయ్యండి. ఉంటానండి. థ్యాంక్ యూ అందరికీ.